అంగన్వాడీ కార్యకర్తల శాంతియుత నిరసనలను అణచివేసేందుకు ముఖ్యమంత్రి ప్రయోగించిన యాస్మా జీవోకి భయపడే ప్రసక్తే లేదని ఆ కార్యకర్తలు తెగేసి చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోకి వ్యతిరేకంగా అంగన్వాడీ కార్యకర్తలు చీపురుపల్లి రైల్వే స్టేషన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక 3 రోడ్ల కోడలి వద్ద మానవహారం నిర్వహించి యాస్మా జీవో పేపర్లను తగలపెట్టారు. నిరసనలు తెలియచేయడానికి పోలీసులు సమయం ఇవ్వకపోవడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించమంటే ముఖ్యమంత్రి యాస్మా జీవోని విడుదల చేయడంపై ఆ కార్యకర్తలు మండిపడ్డారు. 27 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెలో పలుసార్లు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు జీవోలు విడుదల చేసి విధులకు వెళ్లకపోతే తొలగిస్తామని బెదిరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని, యాస్మా జీవోని వెనక్కి తీసుకోకపోతే కోర్టుకు వెళ్లైనా సరే తమ డిమాండ్లను సాధించుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీలు గత 3 నెలలుగా సమ్మె నోటీసులు ఇస్తూ అనేక రకాలుగా విజ్ఞప్తులు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఈరోజు 27 రోజులు సమ్మె 4 సార్లు చర్చలకు పిలిచి ఈరోజు మీరు అత్యవసర సర్వీసులు, మీ సర్వీసులు చాలా ప్రజలకు అనుకూలంగా లేవని ఈరోజు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా, నిరంకుశంగా అంగన్వాడీల మీద యాస్మా ప్రయోగించింది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అన్నది కూడా తెలియని ప్రభుత్వం జీవో 2 తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీల మీద జులం చూపించాలనుకుంటుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు అంగన్వాడీలు న్యాయంగా ఏదైతే మీరిచ్చిన హామీ నిలబెట్టమని మేము వేడుకుంటుంటే ఈరోజు మా మీద నిర్దాక్షిణ్యంగా ఈ యాస్మా ప్రయోగించి ఉద్యోగాలను తొలగిస్తాము, లేకపోతే మీకు ఇంకా విధంగా మిమ్మల్ని ఇచ్చేస్తామన్న దృష్టితో ప్రభుత్వం ఈరోజు అనేక రకాలుగా అంగన్వాడీలని ఇబ్బందులకు గురి చేస్తుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటివి అంగన్వాడీలకేమి కొత్త కాదు. గత 30-40 సంవత్సరాలు బట్టి అంగన్వాడీ అనేక పోరాటాలు చేసింది. ఈ పోరాటాల దిశగా మేము ముందుకెళ్తాం. కానీ ఇలాంటి తాటాకు చప్పులకు మేము భయపడేది లేదని ఈ ప్రభుత్వాన్ని ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇలే నిరాహార దీక్షలు అనేవి ఇప్పుడు 24 గంటలు చేస్తున్నాము. రేపు 10వ తారీఖు వరకు దాన్ని కంటిన్యూ చేస్తాము. ఈ లోపు ప్రభుత్వం ఏదైనా స్పందించి మా సమస్య పరిష్కరించకపోతే నిరాహార దీక్షలు కూర్చోవడానికి కూడా మేము వెనుకంజలేమని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ చట్టాలు మాకు కాదండి, మాకు సంబంధం, ఈ చట్టంకి మాకు అసలు సంబంధమే లేదు. మేము అనుబంధ ఆహారం ఇస్తున్నాము. అనుబంధ ఆహారంకి ఇచ్చిన దానికి యాస్మా చట్టానికి అసలు సంబంధమే లేదు. విధులోకి వెళ్ళమండి, మేము సమ్మె చేస్తామండి. మాకు సమ్మె మాది మేము పోరాడి తెచ్చుకున్నంత వరకు మేము సమ్మె చేస్తాం సార్. ఎవరండి తొలగిస్తారు? అది తొలగించడానికి ఏ చట్టం ఉందండి? రాజ్యాంగంలో ఎక్కడ ఉందండి మమ్మల్ని తొలగించే చట్టం? మాకు ఇచ్చేదే గౌరవ వేతనం. అందులో ఇంకేం తొలగించి మాకు ఎటు గ్రాడ్యుయేట్ ఇస్తానరా, ఇంక్రిమెంట్లు ఇస్తానరా, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తానరా, ఏది ఇస్తానని మాకు తొలగించడాకండి? అమ్మా మీరు చేసే ఉద్యోగం గౌరవ వేతనం కోసం, మీ గ్రామం కోసం, మీ ప్రజల కోసం మీరు చేస్తున్నారమ్మా అని మా మీద చట్టాలు ప్రయోగం చేస్తే ఎలాగండి? మేము మా చర్యలు మేము తీసుకుంటాం సార్. మా సమ్మెలు మేము చేసుకుంటాం. మా సామరస్యంగా మేము సాధించుకుంటాం. ఇది వరకు కోర్టులు మాకు కోర్టులు ఉండవేటండి. మా కోర్టు ద్వారా మేము తెచ్చుకొని మేము నిర్వధికంగా సమ్మె చేస్తాం సార్. గత ప్రభుత్వాలు కూడా ఇలాంటివన్నీ అస్త్రాలన్నీ ప్రయోగించిన ఆ ప్రయోగాలలో సముద్రంలో కలిసిపోయి వెళ్తాం సార్. మాకు ఇది వరకు కోర్టు మాకు ఇచ్చే తీర్పు ప్రకారంగా ఆ కోర్టుకి వెళ్ళి మా కోర్టు తెచ్చుకుంటాం మేము.